హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళైతే నేను మీకు ఇడ్లీ సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా. ఒక కప్పు కందిపప్పు తీసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఏవైనా అవైలబుల్గా ఉంటే వెజిటబుల్స్ అది కూడా వేసుకోండి. నేనైతే ఇది వేసుకున్నాను. నేను టమాటో, క్యారెట్, ములక్కాడ ఇవన్నీ కూడా నేను పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకొని 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను. దీనిలో 5 విజిల్స్ వరకు పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేను చింతపండు తీసుకున్నాను. అది కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను. ప్యాన్ తీసుకొని ఎండుమిరపకాయలని వేయించుకొని తీసి పక్కన పెట్టేసేయండి. దాని తర్వాత శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దీన్ని బాగా వేయించుకోండి. అంటే బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి మనం రైస్ వేసుకున్నాను నేను, కన్సిస్టెన్సీ గురించి, థిక్నెస్ గురించి. సో ఇలా రోస్ట్ అయిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా కొన్ని తీసుకోండి. అది కూడా కొంచెం రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మనం రోస్ట్ చేసుకున్నాం కదా అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసి పేస్ట్ కింద చేసుకోండి. ఈ విధంగా పక్కన పెట్టుకోండి. సో పప్పు కూడా నేను చల్లార్చుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. పప్పులు కూడా అయితే హండీ తీసుకున్నానండి. దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దానిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని, ఎండుమిరపకాయలు వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. దీన్ని బాగా రోస్ట్ చేయండి. రోస్ట్ చేసిన తర్వాత మనం చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకోవాలండి. అది గుజ్జుని దీనిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది బాగా కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత ఏదైతే మనము మిక్సీ జార్లో పప్పుల్ని పేస్ట్ చేసాం కదండి, ఆ పేస్ట్ కూడా దీనిలో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కుక్ అయిన తర్వాత పప్పు మనము కందిపప్పు వెజిటబుల్స్ వేసి ఉడకపెట్టుకున్నాం కదండి, అది చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోండి. అది కూడా దీనిలో వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసి సాల్ట్ మీకు టేస్ట్కి ఎంత తగినంత వేసుకోండి. దాని తర్వాత బెల్లం కూడా ఒక 3 to 4 పీసెస్ వేయండి. 1/2 లీటర్ వాటర్ అయితే నేను వేసుకున్నానండి. వేసుకుని బాగా కలపండి. 1/2 అన్ అవర్ పాటు లో ఫ్లేమ్లో పెట్టాలండి. పెట్టేసిన తర్వాత ఇలా బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయండి. అంటే బాగా కుక్ అయితే ఇలా వస్తుంది మనకి. సో ఎంత బాగా కుక్ చేస్తారో మనకి అంత ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో థిక్నెస్ ఈ మాదిరిగా ఉంటే సరిపోతుందండి. మీకు పైన ఇలాగా మనకి నురగా వస్తుంది. కొంతమందికి అలా ఇష్టం ఉండదు. అది తీసేసేయండి, లేదంటే అలా ఉంచండి. మీరు ఎంత తీసినా అది వస్తూనే ఉంటుందండి అలాగా. సో అంతేనండి, ఎంతో చక్కగా చాలా టేస్టీగా ఇంట్లోనే మీకు ఇడ్లీ సాంబార్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.